ట్రైన్ ట్రైన్ అన్నారు ట్రైనే సార్. ఇదరే చాయ్. సరే సార్, సరే మేడం, సరే బయటికి. రోజా రామచంద్ర గారి కూతురని నాకు ఆ రోజే తెలిసింది. రాజా, నిజంగా నీకు వచ్చినటువంటి కష్టం ఇంకెవరికి రాకూడదు. Got it. రోజా, What, Dad? ఇతను ఎవరో తెలుసా? యా బాగా తెలుసు. గుప్తా గారి సన్. ఇండియాలో ఉన్న గొప్ప ధనవంతులు ఒకరు. మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద బెస్ట్ గోల్ఫ్ ప్లేయర్. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ నేషనల్ లెవెల్ ప్లేయర్ అవుతాడు. అతనికి ఎంతమంది ఫ్యాన్స్ తెలుసా? ఎస్పెషలీ గర్ల్స్. అతనికి ఎంతమంది అయినా ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ అతనికి ఇష్టమైంది ఒకే ఒక అమ్మాయి. అది ఎవరో తెలుసా? నువ్వే. ఒకరోజు గుప్తా గారు నాకు ఫోన్ చేశారు. మా అబ్బాయి మీ అమ్మాయి రోజాని పెళ్లి చేసుకోవాలంటున్నాడు, మీ ఉద్దేశం ఏమిటని అడిగాడు. నా కూతుర్ని చదువు, సంస్కారం, ఆస్తి, అంతస్తు ఉన్న చోట ఇవ్వటమే నా లక్ష్యం. ఒప్పుకున్నాను. డియర్ రాజా, మనం గాలిని ఎప్పుడూ శ్వాసిస్తూనే ఉంటాం, కానీ ఆ గాలి తనువుని తాకినప్పుడే పులకిస్తాం. అలాగే కలలు కనడం కూడా తెలియని నా మనసుకి మీ పరిచయంతోనే పులకింత తెలిసింది. మీ పుస్తకంలో నేను రాసిన ఉత్తరాన్ని మీరు చదివేరనుకుంటాను. మౌనం అర్ధాంగీకారం అంటారు. మీ కనుపాపల కదలికలు నా నమ్మకాన్ని రెట్టింపు చేస్తున్నాయి. మీరు నన్ను ప్రేమిస్తున్నారని. మీ సమాధానం నా జీవితానికి ఓ గొప్ప మలుపు. మా డాడీ నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. నేను మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. ఐ లవ్ యూ, మీ రోజు. సార్, ఇదేమిటి సార్? రోజాని గుప్తా గారు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని నేను వారికి మాట ఇచ్చాను. ఎంత పెద్ద మనిషి గుప్తా. తను 2 రోజులు టైం అడిగింది. ఒకవేళ రోజా తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్తే నేను వారి మొహాన్ని ఎలా చూడను? దిగులు పడకండి సార్, తప్పకుండా మీ అమ్మాయి ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. నువ్వన్నట్టు అదే జరిగితే నా పరువు నిలబడుతుంది. రోజా రామచంద్రరావు గారు అమ్మాయి అని తెలిసిన తర్వాత అలాంటి మనిషికి ద్రోహం చేయకూడదనిపించింది. దేవుళ్ళ ఆదుకున్న మహానుభావుడికి నేను చేయగలిగిందిలా ఒక్కటే, ఒక చిన్న త్యాగం. నా ప్రేమను మర్చిపోవాలనుకున్నాను. రోజాకి నేను ప్రేమించడం లేదని తెలిస్తే తప్పకుండా తన పెళ్లి ఒప్పుకుంటుంది. అందుకే తను ప్రేమించడం లేదని ఈమెయిల్ పంపాను. హాయ్ రోజా, మీరిచ్చిన ఈమెయిల్ చదివాను. నేను మీతో చాట్ చేయడాన్ని, మన రైలు పరిచయాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. నేను నిజంగా మిమ్మల్ని ప్రేమించినట్టయితే నా పుస్తకంలో మీరు రాసిన ఉత్తరం చదివిన వెంటనే మీకు నచ్చేలా సమాధానం ఇచ్చుండేవాడిని. సో నేను మిమ్మల్ని ప్రేమించలేదని అర్థం. నేను ఇక్కడికి వచ్చింది చదువు కోసం, ప్రేమ కోసం కాదు. ఐఎమ్ క్లియర్లీ టెల్లింగ్ యూ నౌ, నేను మిమ్మల్ని ప్రేమించలేదు, ప్రేమించను కూడా. మీకోసం నేను రైల్వే స్టేషన్కి రాలేదు. ఇక నేను అపార్థం చేసుకోవడం మాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, బాయ్.
రాజా ఇందా సార్, ముందు నోరు నా కూతురు పెళ్లి కొప్పుకుంది. నాకు మగ పిల్లలు లేరు. నువ్వే కొడుకులా దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాలి. నీకు పంచిస్తాడు. నీ పెళ్లి వేదికను నీవయ్యా, ఆ వరుడు చేయి నీ కందియా, నీ తండ్రి మరీ ఉయ్యాలనుగా. మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు, చెప్పబోనంతలో నా పెదవి మెదలలేదు. మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు, చెప్పబోనంతలో నా పెదవి మెదలలేదు. ఆదుకున్న దైవం ఆశ తీర్చని ఆశీసులు అందిస్తున్నా కంట నీరుతో. నా కనుల నిండుగా నీ రూపం, నేను తలచుకొనడమే నా ధ్యేయం. నా కనుల నిండుగా నీ రూపం, నేను తలచుకొనడమే నా ధ్యేయం. నీ ఆనందమే నా సంతోషం, నా ప్రేమే ధన్యం. కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం. మనసు పడి మనసు పడి మరువల్లి
నమస్తే. అయ్యే రాజా, ఆ? మగ పెళ్లి వాళ్ళంతా వచ్చారు. మండపం ఇంకా రెడీ కాలేదు. ఒక్క నిమిషం రెడీ చేస్తాను సార్. రవి, పెళ్లి కొడుకు నార్త్ ఇండియన్, పెళ్లి కూతురేమో సౌత్ ఇండియన్. పెళ్లి నార్త్ ఇండియన్ స్టైలా సౌత్ ఇండియన్ స్టైలా? తెలవాదు, షాదీ చూస్తే గానీ తెలవాదు. కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి, కారు నవ్వు కురులలోన మొగలి పూలు పేర్చి. కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి, కారు నవ్వు కురులలోన మొగలి పూలు పేర్చి. విలువ కట్టలేని మనులు ఎన్ను దాల్చి, హంసలాగ వేదికకొచ్చే చంద్రబింబవదనం. మేళతాళం రోగగా వధువులకు తాళిబొట్టు కట్టెలే పెళ్లి కొడుకు. ఈ పేద హృదయమే దీవించకుల జల్లే కురేలు వర్ధిల్లు కలకాలం.